మొదటిగా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే అపోస్తలులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడని బైబిల్లో వ్రాయబడింది కదా. అపోస్తలులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడటం ఏంటి అనేది చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సందేహం. ఈ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. సో విజయప్రసాద్ రెడ్డి గారి వీడియో ఏంటంటే, పరిశుద్ధాత్ముడు అపోస్తుల చేతులుంచితేనే కొందరి మీదకు రావడంలోనికి రహస్యం ఏమిటి అని ఒక లైవ్ చేశారు. విషయం చెప్పాలి అంటే ఇక్కడ నా పరిశీలనలో ఇది రహస్యం అంటూ ఇక్కడ ఏమీ లేదు. రహస్యము, దాపరికాలు, మర్మాలు ఇక్కడ ఏమీ లేవు. అన్నగారు పరిశుద్ధాత్మ వరమును గురించి, కృపావరముల గురించి కలిపి చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వరమును గురించి, కృపావరముల గురించి కలిపి చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అన్నగారు చెప్పే మాటలన్నీ కూడా మనం చూస్తే తేడా తెలియదు అనమాట. దానికి దీనికి తేడా తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ తేడా ఏంటి అనేది నేను మీకు కొన్ని వివరిస్తాను. అన్నగారి వీడియో చూడండి. మొదటిగా ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ వ్రాయబడింది? అపోస్తలులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్ముడు రావడం అనే సందర్భం ఎక్కడ వ్రాయబడింది అనేది మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం. ఇది చాలామంది పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మంగా భావిస్తున్నారు. అంటే నీటి బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ రావడాన్ని రెండో బాప్తిస్మం, ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నట్టుగా బోధించేవారు లేకపోలేదు. అది రైటా రాంగా అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయబోతున్నాం. మనకు జాగ్రత్తగా చూద్దాం. అంటే వాళ్ళు చెప్పేది నిజంగా రైటా రాంగా? పరిశుద్ధాత్మ దిగి రావడం ద్వారా రెండో బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతున్నారా వీళ్ళు అనే దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే, వారు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుందట, పరిశుద్ధాత్మ వరం వస్తుందట. సో ఈ వరం దేవుడిది, దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఈ వరాన్ని ఈ గారడీ సీమోను డబ్బుతో కొందామనుకున్నాడు. అప్పుడు పేతురు గారు మాట్లాడుతూ అన్నారు, నువ్వు దేవుని వరమును ద్రవ్యం ఇచ్చి సంపాదించుకుందాం అనుకున్నందున నీ వెండి నీతో కూడా నశిస్తుంది అని చెప్పారు. అసలు వీళ్ళు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ రావడం ఏంటి అని మీరు ఆలోచిస్తే, ఈ పరిశుద్ధాత్మ వరము అనేది అందరి మీద, అందరికీ మామూలుగా వచ్చేటువంటి వాగ్దానం ద్వారా వచ్చేటువంటి పరిశుద్ధాత్మ కాదు. ఈ పరిశుద్ధాత్మ వరము అనేది ఏంటంటే భాషలు మాట్లాడడం, అన్య భాషలు, లేకపోతే అద్భుతములు చేయటం, పిలుపులాగా సూచక్రియలు చేయటం, ఇలాంటి శక్తి రావాలి అంటే ఎవరికైనా అపోస్తలులు చేతులు ఉంచాలి. ఇప్పుడు ఫిలిప్పు ఈ సూచక్రియలు చేస్తున్నాడు కదా, ఫిలిప్పే చేతులుంచొచ్చు కదా అంటే ఫిలిప్పుకి అధికారం లేదు. అపోస్తలులు చేతులుంచితేనే ఆ అధికారం ఎవరికైనా వస్తుంది తప్ప ఎవరు పడితే వాళ్ళకి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం అపోస్తలులకు మాత్రమే దేవుడు కొన్ని శక్తులు ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ప్రత్యేకించి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ అపోస్తలులకు మాత్రమే దేవుడు శక్తినిచ్చాడు, ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, మీరు ఎవరి మీద చేతులు ఉంచితే వారు ప్రవచనాలు చెప్పేలాగా, సూచక్రియలు చేసేలాగా, మహత్కార్యాలు చేసేలాగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి నేను ఆ శక్తిని ఇస్తాను, నేను వాళ్ళకి ఆ బలాన్ని ఇస్తాను, కాబట్టి ఈ అధికారం మీకు ఇస్తున్నాను అన్నట్టుగా ప్రభు అపోస్తలులకు మాత్రమే అధికారం ఇచ్చారు. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం అని మీరు ఆలోచిస్తే, ఇదే సందర్భం, ఇలాంటి సందర్భమే అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో నేను మనం చూసాం. అది కూడా ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 5వ వచనం. వారు ఈ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు, ప్రవచించుటకు మొదలుపెట్టిరి. వీళ్ళకి 2 వరాలు వచ్చాయట. ఏంటవి? ఒకటి ప్రవచన వరం, రెండోది భాషల్లో మాట్లాడే వరం. ఈ వరాలు రావాలంటే ఎవరు చేతులు ఉంచాలి? అపోస్తలుడు చేతులు ఉంచాలి. అపోస్తలుడు చేతులుంచితే తప్ప ఎవ్వరికి ఈ వరాలు రావు. అర్థమవుతుందా? ఆ అధికారం ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? ఆ 12 మంది అపోస్తలులకి ఇచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ పౌలు గారికి ఇచ్చారు. అంటే వాళ్ళందరికీ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది, వీళ్ళు చేతులు ఉంచుతున్నారు కాబట్టి. ఎవరికైతే ప్రభు ఆ వరాన్ని ఇచ్చారో వాళ్ళు చేతులు ఉంచడం ద్వారా, ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నారో వాళ్ళు కూడా సూచక్రియలు చేయగలుగుతున్నారు, మహత్కార్యాలు చేయగలుగుతున్నారు. అంటే అపోస్తలులు చేతులు ఉంచకపోతే ఎవరు కూడా సూచక్రియలు చేయలేరు, మహత్కార్యాలు చేయలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం దైవ గ్రంథంలో. రైట్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. పరిశుద్ధాత్మ వరం అనేది అందరికీ వాగ్దానము ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ కాదు అంటున్నారు. పరిశుద్ధాత్మ వరం అనేది అందరికీ కూడా వాగ్దానం ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ కాదు అని అంటున్నారు.
అదేవిధంగా పరిశుద్ధాత్మ వరము అంటే ఏంటి అంటే అంటే ఆయన ఇచ్చిన నిర్వచనం ఏ విధంగా ఉంది అంటే, నిర్వచనం చెప్పలేదు బట్ ఆ విధంగా మాట్లాడారు. పరిశుద్ధాత్మ వరము అంటే ఏంటి అంటే భాషలు మాట్లాడడము, సూచక క్రియలు చేయడము, అద్భుతాలు చేయడము, ఇవి అపోస్తుల ద్వారా వచ్చే శక్తులు. ఇదే పరిశుద్ధాత్మ వరము అనే విధంగా అన్నగారు మాట్లాడుతున్నారు. ఏంటి పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? భాషలు మాట్లాడడము, సూచక క్రియలు చేయడము, అద్భుతాలు చేయడము, ఇవన్నీ కూడా అపోస్తుల ద్వారా వచ్చే శక్తులు. ఇదే పరిశుద్ధాత్మ వరము అంటే అనే విధంగా అన్నగారు చెప్తున్నారు. దేవుడు ఇది అపోస్తులకు మాత్రమే ఇచ్చాడు. అంటే ఈ శక్తులు ఇవ్వడము, అంటే ఈ పరిశుద్ధాత్మ ఇవ్వడము కేవలము అపోస్తులకు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళు ఎవరి మీద చేతులు పెట్టి వాళ్ళు అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కూడా వీరు ఎవరినైతే ఎంచుకొని వారి తలలో మీద పెట్టి ప్రార్థన చేస్తారో వారు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు అనే విధముగా, ముఖ్యంగా శక్తులు పొందుకుంటారు అనే విధంగా అన్నగారు చెప్పారు. సో ఈ విషయం గురించి మనం కొంచెం గమనిద్దాం. అపోస్తులకు మాత్రమే ఈ వరము ఇచ్చారా? అపోస్తులు మాత్రమే ఈ పని చేయగలరా? దేవుడు ఆ విధంగా బైబిల్లో చెప్పాడా? ఒకసారి మనము వాక్య పరిశీలన చేద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఖచ్చితంగా మీరందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయాల్సిందే. ప్రతి రెఫరెన్స్ మీరు నోట్ చేసుకొని చదవాల్సిందే. మీరు గనక నోట్ చేసుకోకుండా రెఫరెన్స్లు చదవకుండా మా మాటలు మాత్రమే వింటే మాత్రం ఉపయోగం లేదు బ్రదర్స్. కాబట్టి కొంచెం వాక్య పరిశీలన అనేది చేయాలని నేను కోరుకుంటున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మీరు ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, నమ్మి బాప్తీసము పొందినవాడు సూచక క్రియలు చేస్తాడు అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరి వలన? నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఈ నమ్మిన వాడు ఏం చేస్తాడు? బాప్తిజం తీసుకుంటాడు. ఏమేం చేస్తాడు? ఇక్కడ క్రొత్తగా భాషలతో మాట్లాడతాడు, స్వస్థపరుస్తూ ఉంటాడు, అదేవిధంగా అద్భుతాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ విషయాలను మనము కొన్ని నోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెఫరెన్స్ చూసారు కదా, నమ్మినవాడు బాప్తీసం పొందుకుంటాడు. నమ్మనుడు బాప్తీసం తీసుకోడు కదా, నమ్మినవాడు బాప్తీసం పొందుకుంటాడు. ఇలా నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. ఏంటి అవి? భాషలు మాట్లాడడం, అద్భుతాలు చేయడం, స్వస్థపరచడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఎవరు? నమ్మిన వారు చేస్తారు. అంటే ఇవి కేవలము అపోస్తులు మాత్రమేనా? అలా అని ఇక్కడ బైబిల్లో లేదు కదా. అపోస్తులు మాత్రమే ఈ సూచక క్రియలు చేస్తారు అనే, భాషలు మాట్లాడతారు అపోస్తులు మాత్రమే అని లేదు కదా. లేదా అపోస్తులు మాత్రమే చేతులుంచితే వారు భాషలు మాట్లాడతారు అని కూడా లేదు కదా. ఇక్కడ నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా కూడా వారు ఈ సూచక క్రియలు అనేవి చేస్తారు. అయితే రిఫరెన్స్ మనం గమనించాం కదా, నమ్మిన వాడు బాప్తీసం పొందుతాడు, వాడు మాత్రమే సూచక క్రియలు చేస్తాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సూచక క్రియలను ఏమంటారు అంటే, భాషలు మాట్లాడడము అనేది, ఈ యొక్క అద్భుత కార్యాలు చేయడం అనేది, స్వస్థపరచడం అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే కృపావరములు అంటారు. వీటిని కృపావరములు అంటారు, శక్తులు అని అనరు. ఈ కృపావరముల గురించి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చూద్దాం ఫ్రెండ్స్. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును,
మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషలో అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచియుచ్చును, కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. సో అద్భుత కార్యాలు చేయడం, భాషలతో మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇక్కడ శక్తి అని వాడబడినప్పటికీ ఇవేంటివి? కృపావరములు. మనం 4వ వచనం చూస్తున్నాం కదా, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. కృపావరములు అన్నమాట ఇవన్నీ. కేవలము శక్తి అంటం కాదు, అది కృపావరములు. ఈ కృపావరములు ఎవరిస్తారు? కేవలం అపోస్తులు మాత్రమే. వారు ఇతరుల మీద చేతులు పెట్టినప్పుడు వారు వాటిని పొందుకోరు. మరి ఎలాగా అంటే, ఇవి ఇచ్చేది ఎవరు అంటే, మనము పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆత్మ యొక్కడే, నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. అదేవిధంగా మనము 11వ వచనం చూసినట్టయితే, వీటిని పంచి ఇచ్చేది, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున, అంటే తనకిష్టం, అది ఎవరికి ఏది ఇవ్వాలో అనేది ఆత్మ ఇష్టం, పరిశుద్ధాత్ముడి ఇష్టం. తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు. ఓకే, ఇది ఎవరు పంచుతున్నారు? ఈ కృపావరముల్ని పరిశుద్ధాత్ముడు. కార్యసిద్ధి కలుగు చేయడం కోసము పరిశుద్ధాత్ముడు కృపావరములు తన చిత్తము చొప్పున అందరికీ పంచి ఇస్తున్నాడు. ఎవరెవరికి ఏ కృపావరం ఇవ్వాలి అనేది పరిశుద్ధాత్ముడి యొక్క ఇష్టం. అంతేకాని పరిశుద్ధాత్మ ఇచ్చే కృపావరములు అంటే అన్నగారు మాట్లాడుతున్నట్టు శక్తులు, యాక్చువల్లీ శక్తులు కాదు, కృపావరములు. ఇవి అనుగ్రహించాలి అన్నా, ఇవి పొందుకోవాలన్నా కేవలము ఇది అపోస్తులు మాత్రమే చేతులు పెట్టి ప్రార్థన చేయడం వల్ల వారు పొందుకునేవి కాదు అనే విషయము మనకు అర్థమవుతుంది. మార్కు సువార్తలో కూడా మీరు చూశారు కదా, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. సో బాప్తీసం తీసుకుంటున్నాడు. బాప్తీసం తీసుకున్న వారికి ఏంటి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారము నమ్మి బాప్తీసం పొందిన వాడికి అప్పుడు పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడుతుంది. అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మ వరము పొందుకొని ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ వరము అంటే ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావడము, పరిశుద్ధాత్మలో బాప్తీసము అనే వీడియోలు చాలా చేశాము. మీరు వాక్య పరిశీలన చేయండి, డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. కాబట్టి ఫ్రెండ్స్, పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున కృపావరములను అనుగ్రహిస్తాడే తప్ప, అంటే భాషలో మాట్లాడటమే కానీ, లేదా ప్రవచనాలు చెప్పడమే కానీ, అద్భుత కార్యాలు చేయడం, ఈ సూచక క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేయిస్తాడు. అపోస్తులు చేతులు పెట్టడం వల్ల వచ్చే శక్తులు కావు అని వాక్యం ద్వారా మనము చూస్తాము. అదేవిధముగా అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చూసినట్టయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 15వ వచనం, అదేవిధంగా 16, 17 కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 15వ వచనం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. దేని కొరకు ప్రార్థన చేశారు? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, వీరు ఎవరి కోసం ప్రార్థన చేశారు అంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు, శక్తి కొరకు కాదు. శక్తి అనేది కాదు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు. అదేవిధంగా మరొక విషయం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన దిగి ఉండలేదు. ఆయన శక్తి కాదు. శక్తిని ఆయన అని అనరు. ఆయన అంటే పర్సన్, ఆయన వ్యక్తి. హీఈస్ నాట్ ఎ పవర్, నాట్ ఓన్లీ పవర్. వ్యక్తి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన దిగి ఉండలేదు. ఆ తర్వాత అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, పరిశుద్ధాత్మను పొందిరి. 17వ వచనంలో పరిశుద్ధాత్మను పొందారు కానీ కేవలము శక్తులను పొందుకున్నారు అనే వాక్యం రాయబడలేదు. ఎందుకంటే ఆ శక్తులైన, అంటే అన్నగారు ఉపయోగించిన పదం శక్తులు, ఆ శక్తులైన కృపావరములను, అవి కృపావరములు, వాటిని అనుగ్రహించేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి వీరెవరిని పొందుకున్నారు? పరిశుద్ధాత్ముని పొందుకున్నారు. పరిశుద్ధాత్ముడు వారి మీద దిగెను. ఆయన దిగిన తర్వాత వారు ఏ కృపావరాలు కలిగి ఉండాలో అది ఆయన ఇష్టము.
కొంతమందికి భాషలు మాట్లాడే అవకాశం ఇస్తున్నాడు, కొంతమందికి ప్రవచనాలు చెప్పే అవకాశం ఇస్తున్నాడు, కొంతమంది భాషలకు అర్థాలు చెప్పే అవకాశం, కొంతమంది స్వస్థపరుస్తారు, కొంతమంది అద్భుత కార్యాలు చేస్తారు. ఇలా అన్నీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క చిత్తము చొప్పున పంచిపెడతాడు. అపోస్తులు ఇచ్చేది కాదు, అది కేవలం అపోస్తులకు మాత్రమే ఇచ్చేది కాదు. అదే విధముగా మనం ఆలోచించాల్సిన విషయం కదా, ఆయన పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగినప్పుడు అప్పుడు వారికి కృపావరములు ఆయన ఇస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన శక్తి కలిగిన వ్యక్తి. పరిశుద్ధాత్ముడు కేవలము శక్తి కాదు, ఆయన ఒక వస్తువులాగా, ఆయన ఒక కరెంటు లాగా కేవలము శక్తి కాదు, ఆయన శక్తి కలిగిన వ్యక్తి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా అపోస్తుల కార్యములో 19వ అధ్యాయం 5వ వచనం కూడా మనం చూసినట్టయితే, పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. వారి మీదకి శక్తి దిగెను కాదు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగారు అని అక్కడ ఉంది. కాబట్టి అవి శక్తులు మాత్రమే కాదు, అవన్నీ కూడా కృపావరములు అనే విషయము మనము గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. మార్కు సువార్తలో చెప్పినట్టు, ప్రభు వారు చెప్పినట్టు, నమ్మిన వారు బాప్తీసం పొందుతున్న తర్వాత వారికి పరిశుద్ధాత్మ వరము పొందుకుంటున్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారో వారు మాత్రమే భాషలు మాట్లాడడానికి వాక్శక్తిని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడు. అది ఆయన ఇష్టం. సో కృపావరాలకు అదే విధముగా పరిశుద్ధాత్మ వరముకు చాలా తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. అది మీరు గమనించాలని నేను కోరుకుంటున్నా. పరిశుద్ధాత్మ వరము అంటే పరిశుద్ధాత్ముని పొందుకోవడము, కృపావరములు అంటే సూచక క్రియలు, భాషలు మాట్లాడటము, స్వస్థపరచము, ఇవన్నీ కూడా కృపావరములు. ఇవన్నీ ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విషయం మీరు గమనించాలని కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను. ఈ రిఫరెన్స్ బట్టి మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ శక్తి అద్భుత కార్యములు చేయు శక్తి. కాబట్టి ఫ్రెండ్స్, ఆయన వ్యక్తి, శక్తి కాదు అని మీరందరూ కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. రైట్.